దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ రోజున మీతో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి లూకా 4వ అధ్యాయము కొన్ని వచనాలు. 3వ వచనములో, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. The devil said to him, If you are the Son of God, command this stone to become bread. And Jesus answered him, It is written, Man shall not live by bread alone. ఈ విధంగా సాతానుడు బైబిల్లోని వాక్యాలని, గ్రంథములోని వాక్యాలని కోట్ చేస్తూ ప్రభువును శోధించాడు. ప్రభువు కూడా మరి వాక్యానుసారంగానే వాక్యంలో నుంచి అతనికి జవాబు చెప్తాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది తాము చేసే తప్పుడు పనులకు బైబిల్ని, వాక్యాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ A4 నిందితుడిగా ఉన్నటువంటి జెరూసలేం మత్తయ్య అనే ఒక దైవజనుడిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను బుద్ధి గడ్డి తిని ఆ యొక్క 50 లక్షలకి ఆశపడి ఆ విధంగా ఓటుకు నోటు కేసులో నేను మధ్యవర్తిత్వం వహించాను, నేను చేసింది తప్పు అని ఇప్పుడు చెంపలేసుకుంటున్నాడు. ఆ విధంగా మాట్లాడే పరంపరలో ఏమంటున్నాడంటే, మా దగ్గర ఒక వాక్యం ఉంది, పనివాడు జీతమునకు పాత్రుడు అని, నేను ఆ పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు 50 లక్షలు ఇస్తున్నారు అని నేను ఒప్పేసుకున్నాను అంటాడు. అతను చేసిన విధవ పనికి వాక్యానికి సంబంధం ఏంటండి? ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎక్కువయ్యారు. తాము చేస్తున్న తప్పుడు పనులకు వాక్యాన్ని కోట్ చేస్తూ అవమానిస్తున్నారు ప్రభువుని, దేవునికి అవమానం తీసుకొస్తున్నారు. నిజంగా వీళ్ళు జీతగాళ్ళు, పనివాడు జీతం మనకు అన్నాడు, వీళ్ళు నిజంగా జీతగాళ్ళు. వీళ్ళు కాపరులు కాదు, మందను కాచే కాపరులు కాదు, వీరు జీతగాళ్ళు. ప్రభు ఆల్రెడీ టోల్డ్, వీరు మందను కనికరింపరు. వీళ్ళు ఎంతసేపు కోసుకొని తినడానికే, ఎంతసేపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికే, ఎంతసేపు ఎక్కడ ఏమొస్తుందో అన్ని బ్రోకరేజ్ పనులు చేసుకుని వాళ్ళు తయారయ్యారు. మరలా మీద నుంచి చెప్పుకుంటారు, మేము దైవ సేవకులము అని. ఇలాంటి వారి వలనే దేవుని నామమునకు అవమానము కలుగుతుంది. సోదరులారా, అది మన జాగ్రత్త. అయితే ఇలాంటి సేవకులను మనం గుర్తెరగకపోతే, మనం ఏమవుతాము? గొర్రె చర్మంలో ఉన్న తోడేలకి ఏమవుతాం? మనం ఆహారం అవుతాం. కాబట్టి మనము జాగ్రత్త, మనం తెలుసుకొని ఉండాలి వాళ్ళు ఎలాంటి వారు అనేది, లేకపోతే మనమే బలిపశువులు అవుతాం. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా ఎక్కువ మంది అయ్యారు. మరి ఇప్పుడు హెబ్రోను సంఘములో కొన్ని లుకలుకలు ఉన్నాయి, సొసైటీ అంటూ, ట్రస్ట్ అంటూ. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇది దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన సంస్థ, వ్యవస్థ అంటారు. దేవుడు సంస్థలను ఏర్పాటు చేశాడా అండి? దేవుడు సంస్థలను ఏర్పాటు చేశాడా? ఈ సంస్థ దేవుని చిత్తం అనుకూలంగా ఏర్పాటు చేయబడి, ఎందుకు దేవుని చిత్తానికి సంస్థలకి లింక్ పెడతారు? ప్రతి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. ఈ యొక్క రక్షణ సువార్త సర్వలోకానికి ప్రకటింపబడాలి. ఇది కదా దేవుని చిత్తము, ఇంతే కదా. ఈ సంస్థలు, సొసైటీలు ఇవి దేవుని చిత్తాలా అంటే? ఇవి మనం పెట్టుకున్నవి. మనం పెట్టుకున్న ఈ రాద్ధాంతాలకి తీసుకుపోయి దేవుని చిత్తానికి లింక్ చేస్తారు. ఎట్లానండి? ఈ విధమైన వాళ్ళు తయారయ్యారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరికొంతమంది ఈ మధ్య తమ శరీరాశ, నేత్రాశ, జీవోపడంబానికి పట్టబడి, ఈడుమబడి, మరలు గొల్పబడి అనేకమైన శరీర కార్యాలను సంస్థల్లోకి, సంఘాలలోకి ప్రవేశపెట్టారు. వీళ్ళు ఆడే ఆటలు, పాడే పాటలు, ఆ నాట్యాలు చాలా జుగుప్సాకరంగా, చాలా అవమానకరంగా ఉంటాయి. ఇలాంటి వాటిని తీసుకొని అన్ని జనులు మరి చూడండి క్రైస్తవులు ఏ విధంగా నాట్యం ఆడుతున్నారో అని వాటికి ఇంకొక కొన్ని పాటలు మిక్స్ చేసి వీటిలో అప్లోడ్ చేస్తున్నారు. అవును, ఆ జుగుప్సాకరమైన పాటలకు కూడా వీరు ఆడిన నాట్యాలు కరెక్ట్గానే సరిపోతూ ఉంటాయి. మరి ఎందుకు అట్లా నాట్యాలు ఆడుతున్నారో తెలియదు, వారి యొక్క శరీర వాంఛను నెరవేర్చుకోవటానికి. అయితే ఇలాంటి వారు కూడా దేన్ని కోటి చేస్తారో తెలుసా అండి? దావీదును కోటి చేస్తారు.
దావీదు వల్లేనే నాట్యమాడి అని దావీదును కోట్ చేస్తారు. ఇంతకీ దావీదు ఎలా నాట్యమాడారు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి తెలుసా అండి? వీళ్ళు దావీదు కాలంలో ఉన్నారా? లేరు కదా. వీళ్ళు ఆడే ఆ నాట్యాలన్నీ ఇక్కడ తెరల మీద చూసిన ఆ నాట్యాలు ఆడుతూ వీళ్ళు ఏమని పాడతారంటే దావీదు వల్లనే నాట్యమాడని పాట పాడతారు. ఎంత అవమానకరం అండి. ఇంకొంతమంది ముందుకు పోయి ఎక్కడైనా తప్పుడు పనులు చేస్తే, ఏదన్నా చేస్తే దావీదే పడిపోయాడు మేమెంత అంటారండి. దావీదే పడిపోయారు మర్చిపోయే విషయంలో మేమెంత అంటూ ఉంటారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త. మనం వాక్యాన్ని తెలుసుకోకుండా, ఎరుగకుండా ఇలాంటి బారిన పడ్డాము అంటే తోడేళ్ల బారిన పడినట్టే. ప్రభువు ముందే హెచ్చరించారు, వారు గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు, వారు మందను కనికరింపరు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని, ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఫలింపచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.